సాధారణంగా ప్రజలు మూత్రం రంగు గురించి తీవ్రంగా పరిగణించరు, దానిని సాధారణమైనదిగా భావిస్తారు. అయినప్పటికీ మూత్రం పసుపు రంగు కామెర్లు సహా అనేక సమస్యలతో ముడిపడి ఉంటుంది. న్యూఢిల్లీలోని సర్ గంగారాం హాస్పిటల్ యూరాలజీ విభాగం సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ అమరేంద్ర మాట్లాడుతూ, వేసవిలో ప్రజలు ఎక్కువగా చెమటలు పడతారని, దీని కారణంగా వారి శరీరం డీహైడ్రేషన్కు గురవుతుందని చెప్పారు. నిర్జలీకరణం కారణంగా మూత్రం కేంద్రీకృతమై దాని రంగు ముదురు పసుపు రంగులోకి మారుతుందన్నారు. వేసవిలో రోజు 3 నుంచి 4 వరకు లీటర్ల నీరు తాగని వారి మూత్రం డీహైడ్రేషన్ కారణంగా పసుపు రంగులోకి మారవచ్చని, దీని నుంచి బయటపడాలంటే ప్రజలు ఎక్కువగా నీరు తాగాలన్నారు. ప్రజలు ఎక్కువ నీరు తాగినప్పుడు క్రమంగా మూత్రం రంగు సాధారణం అవుతుందన్నారు. మూత్రంలో రక్తం ఉన్నప్పుడు ఇది సాధారణంగా జరుగుతుంది. చాలాసార్లు ప్రజల మూత్రంలో రక్తం కనిపించడం ప్రారంభమవుతుంది. దీని కారణంగా రంగు ఎరుపుగా మారుతుంది. మీ మూత్రం ఎరుపు రంగులో ఉంటే అది మూత్రపిండాల్లో రాళ్లు, మూత్రనాళంలో రాళ్లు, మూత్రాశయ క్యాన్సర్కు సంకేతం. ఇది జరిగితే ప్రజలు వీలైనంత త్వరగా యూరాలజిస్ట్ను సంప్రదించి సరైన ట్రీట్మెంట్ పొందాలి. మీకు మా వీడియో నచ్చితే లైక్స్, షేర్, కామెంట్ చేయండి. ధన్యవాదాలు.